ఈరోజు వచ్చేసి డే 5 అండి. లాస్ట్ వీడియోలో మనం కార్నర్ లైన్స్‌ని ప్రాక్టీస్ చేసాం కదా! జిగ్‌జాగ్ లైన్స్. ఈ వీడియోలో కూడా కర్వ్స్‌ని ప్రాక్టీస్ చేస్తాము. లాస్ట్ వీడియోలో ఏంటంటే ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్ లాగా మాత్రమే ఉన్నాయి కదా! ఇప్పుడేంటంటే కర్వ్ లైన్స్ లాగా కూడా తిరుగుతాయన్నమాట. విత్ కార్నర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్‌లో కట్ వర్క్ నడుస్తుంది కదా! సో, మీకు కట్ వర్క్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు అయ్యిద్దండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే కాబట్టి వీడియోస్ చేస్తున్నది. ప్రతి లైన్‌ని నేను స్టిచ్చింగ్ చేసి ఒక్కొక్క షార్ట్‌కొచ్చేసి ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చెక్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే మనము క్లాత్‌ని సెట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం డ్రా చేసిన లైన్స్ ఏయైతే ఉన్నాయో పాదానికి నీడిల్‌కి ఎదురుంగా ఒక చిన్న గ్యాప్ లాగా ఉంటది. ఆ గ్యాప్‌లోకి మనం డ్రా చేసిన లైన్ వచ్చేలాగా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక మనం ఎక్కడైతే పాదంని పైకెత్తి క్లాత్‌ని రొటేట్ చేస్తామో ఆ రొటేట్ చేసేటప్పుడు నీడిల్‌ని క్లాత్‌లోకి దించినాక మాత్రమే మనం క్లాత్‌నైతే రొటేట్ చేయాల్సి ఉంటది. అలా గనక చేసినట్లయితే మనకి కుట్టు ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడి నుండి కుట్టయితే స్టార్ట్ అయ్యిద్ది. మీకేమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా చూడండి.